ఫిలిప్పీన్స్ దేశంలో మెడికల్ సీట్లు ఇప్పిస్తామని చెప్పి అనేక మంది విద్యార్థుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి కోట్ల రూపాయలు ఆర్జించిన కన్సల్టెన్సీ హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ పలుచోట్ల బ్రాంచ్లు ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి కోట్ల రూపాయలు దండుకున్న వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన కన్న బాల రవితేజ తల్లిదండ్రుల నుంచి లక్షల ఫీజులు వసూలు చేసి యూనివర్సిటీలకు చెల్లించకుండా విద్యార్థుల పాస్పోర్టులు తీసుకుని కన్సల్టెన్సీ బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. వీరికి ఫిలిప్పైన్స్ దేశంలో ఉన్న బంధువులు కొందరు సహాయపడుతున్నారని చెప్పారు. ఈ స్కామ్ లో 7 వ్యక్తులు ముద్దాయిలుగా ఉన్నారని, 3 అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నమస్కారం, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురజాల పల్నాడు జిల్లా గురజాల గ్రామంలో చెందినటువంటి శీలంనేని శ్రీనివాస్ అనే ఆయన రైతు 10/12/2024 మన గుంటూరు జిల్లా ఎస్పీ సార్ని సంప్రదించడం జరిగింది. దీనిలో విశేషాలు ఏంటంటే, వాళ్ళ అబ్బాయి మెడికల్ సీట్ అనిల్ కుమార్ అనే అతను తక్కువ మోతాదులు తక్కువ అమౌంట్ తోటి ఫిలిప్పీన్స్ లో మెడికల్ సీట్ ఇప్పిస్తానని, చాలా తక్కువలో అయిపోతుందని అనే ఉద్దేశంతో రైట్ చాయిస్ అధినేత జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి కన్నా బాల రవితేజ ముట్లూరు గ్రామం ఆయన సంప్రదించడం జరిగింది. ఆయన ఫస్ట్ ఎంట్రీ ఫీ మెడికల్ సీట్ ఇప్పిస్తానని అక్కడ ఫిలిప్పైన్ లో పెర్ఫెక్చువల్ హెల్ప్ అనే కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ కట్టకుండా మళ్ళా వీసా కానీ కొంత, అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత, తర్వాత హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్ లో ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ లోహిత అనే అమ్మాయి ఒకటి ఉంటుంది, ఇతనికి సపోర్ట్ గా కన్నా బాల రవితేజకు సపోర్ట్ గా వెంకట్ అని హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరూ, ఆ అమ్మాయి లోహిత, వీళ్ళ 3 కలిసి ఆ ఫిలిప్పైన్ లో స్టూడెంట్స్ తీసుకువెళ్లి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని, మన పాస్పోర్ట్ ని, ఒరిజినల్ మన సర్టిఫికేట్స్ కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టుతున్నారనే కంప్లైంట్ మీద ఎస్పీ సార్ని సంప్రదిస్తే ఎస్పీ గారు మా వట్టిచెరుకూరు పిఎస్ లిమిట్స్ లో ఉన్నటువంటి ఆయనకి వట్టిచెరుకూరు సిఐ గారికి పంపించడం జరిగింది. వారు విచారిస్తే ఇతను కన్నా బాల రవితేజ చాలా మోసపూరితంగా చాలా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇతను వీళ్ళ ఒక టీము, అమ్మాయి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ తోటి పెరుమాళపల్లి లోహిత, ఆ అమ్మాయి అక్కడ హైదరాబాద్ లో ఉంటుంది, వాళ్ళ మామని పార రవికుమార్ అనేటువంటి అతను పెడుతున్నారు. హైదరాబాద్ లో వీళ్ళ బ్రాంచ్ ఉంటుంది. అంతేకాకుండా నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది, మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, వైజాగ్ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. అన్ని చోట్ల వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి, అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్ కి అని చాలా తక్కువ అవుతుందని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్ళ పిల్లల్ని చాలా చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా గతంలో కూడా కొన్ని జరిగిన మా నోటీసులు వచ్చాయి. అక్కడ పెరుమాళపల్లి కడప జిల్లాలో కూడా విచారిస్తూ ఒక కేసు ఉన్నట్టుగా తెలియంది 2023లో. ఇంకా చాలా మంది వస్తా ఉన్నారు. వీళ్ళు ఎవరైనా సరే అమాయక పిల్లల తల్లిదండ్రులు మెడికల్ సీటు తక్కువ ధరకు ఇప్పిస్తామని వాళ్ళని మాయమాటలు చెప్పి మోసగించి, వాళ్ళకి ఒక టీము తోటి పిల్లలు ఉన్నారు అక్కడ, చదివేటువంటి పిల్లలు 3. ఆ పిల్లలను కూడా వీళ్ళకి చెప్పించి వీళ్ళ తల్లిదండ్రులను మాట్లాడించి డబ్బులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ అక్కడ ఫిలిప్పైన్స్ లో నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళకి పాస్పోర్ట్ సీజ్ చేస్తారు, ఒరిజినల్ రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు చెప్పిన పని అయిపోయేవారు కూడా ఇవ్వరు. చాలా అక్కడ భోజనాలు కూడా సరిగా పెట్టడం లేదని ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. వీళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి అక్కడికి వెళ్లి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద విచారిస్తున్న వట్టిచెరుకూరు సిఐ గారు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇతనికి సరైనటువంటి దీనికి కాలేజీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఆథరైజేషన్ కూడా లేదని
మా దృష్టికి వచ్చింది. తర్వాత అకౌంట్స్ కూడా అన్ని వెరిఫై చేస్తా ఉన్నాం. ఈ బ్రాంచెస్ కూడా పర్మిషన్ ఉన్నాయో లేవో ఒకసారి వెరిఫై చేస్తాం, దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఈ విధంగా సీరియాటిక్ గా చాలా చాలా కేసులు పెట్టడానికి ఈ ప్రజలు కొంతమంది అమాయకమైనటువంటి రైతులు వాళ్ళ పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద కూడా సరైన యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా మా ఎస్పీ సార్